సీఎం చంద్రబాబు రూటే సపరేట్. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో ఆయన శైలి వేరు. దేన్నైనా ప్రత్యక్షంగా చూసి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం ఆయన నైజం. నెల్లూరు జిల్లా కావలి పర్యటన ఇలాంటి ఒక సంఘటన జరిగింది. ప్రోటోకాల్ ఆడంబరాలకు దూరంగా ఉన్న ఒక సాధారణ మత్స్యకారు కుటుంబాన్ని కలిసి సీఎం వారి ఇంటికి వెళ్లి మరి భోజనం చేశారు. వారు మంచి చెడు తెలుసుకొని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కావలి మండలం తుమ్మలపెంటలో మత్స్యకార సేవల కార్యక్రమం అనంతరం గ్రామాన్ని సీఎం పరిశీలించారు. స్థానిక చేపల మార్కెట్ ను పరిశీలించారు. అక్కడ మత్స్యకారుల జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. అక్కడ జీవనోపాధి ఎలా సాగుతుంది, వేట పరిస్థితులు ఎలా ఉన్నాయి అని, మార్కెట్ చేపల విక్రయాలు ఎలా జరుగుతున్నాయి వంటి వివరాలు ఆసక్తిగా తెలుసుకున్నారు. స్థానికంగా లభించే వివిధ రకాల చేపల గురించి కూడా తెలుసుకున్నారు. చేపల మార్కెట్ లోని మత్స్యకారుడి తానంగారి బాబుతో మాట్లాడి సీఎం చేపల విక్రయాలపై ఆరా తీశారు. మత్స్యకారుల సేవల పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తున్న 20 ఏళ్ల ఆర్థిక సాయం తమ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని మత్స్యకారుడు సీఎంకి కృతజ్ఞత తెలిపారు. ఈ సమయంలో తానంగారి బాబు సీఎంని తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. అందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి మార్కెట్ లో స్వయంగా చేపలు కొనుగోలు చేసి వారి ఇంటికి తీసుకెళ్లారు. ఆ చేపలతో తానంగారి బాబు కుటుంబ సభ్యులు వంటకాలు సిద్ధం చేస్తుండగా సీఎం స్వయంగా వారితో కలిసి గరిట తిప్పారు. ప్రోటోకాల్ ఆడంబరాలకు దూరంగా ఉన్న ఒక సాధారణ మత్స్యకారుడి కుటుంబంతో కలిసి సీఎం భోజనం చేశారు. మత్స్యకారుడు ఎదుర్కొంటున్న సమస్యలు, వేట నిషేధ కాలంలో వాళ్ళు పడే ఇబ్బందులు, తీర ప్రాంతాల అభివృద్ధి, ప్రభుత్వ తరపున ఎలాంటి చర్యలు తీసుకోవాలని అడిగి తెలుసుకున్నారు. అండగా ఉండేందుకు ప్రభుత్వం తరపున ఏం చేయాలని అడిగారు. అక్కడికక్కడ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని, మైకనైజ్ బోర్డులను అందించాలని కలెక్టర్ గారిని సీఎం ఆదేశించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎలాంటి హంగు ఆర్భాట లేకుండా సామాన్యుడిగా సీఎం భోజనం చేయడంపై తానం గారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూశారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.